నిన్నటి ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే ఆదాయం మొత్తం పడిపోయింది. అలా ఆదాయం పడిపోలేదు, ఆదాయం పడిపోయింది. నేను చెప్తాను అది ఆదాయానికి మించి అప్పులు చాలా ఉన్నాయి కాబట్టి అప్పులకు కిస్తీలు కట్టడానికే ఆదాయం అంతా వెళ్ళిపోతుంది అనేది ఆయన చేస్తున్న ఆర్గ్యుమెంట్. అన్యాపదేశంగానైనా సరే మీరు నోటి నుంచి ఒక మంచి ప్రశ్న వచ్చింది. ఆదాయం పడిపోయింది అన్నారు. వాస్తవానికి ఆదాయం పడిపోయింది. ఆదాయం ఎట్లా పడిపోయిందంటారా? మా ప్రభుత్వం 2014లో ఏర్పడ్డ నాడు మొట్టమొదటి బడ్జెట్ మేము ప్రవేశపెట్టింది తెలంగాణలో కేవలం 74,000 కోట్లు. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 2023లో మేము ప్రవేశపెట్టిన బడ్జెట్ 23-24కి 2,94,000 కోట్లు. అంటే దాదాపు 400% బడ్జెట్ పెరిగింది, సంపద పెరిగింది తెలంగాణలో. 74,000 కోట్లు అంటే నెలకు 6,000 కోట్లు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆదాయం. మేము దిగిపోయే నాటికి 2,94,000 కోట్లు అంటే నెలకి 18,500 కోట్లు. రేవంత్ రెడ్డి గారిని నాకు తెలుసో తెలియక ఒక నిజం చెప్పారు. డిసెంబర్ 2023 మేము దిగిపోయే నాడు నెలకు 18,500 కోట్లు ప్రభుత్వ ఆదాయం. నిన్న నవంబర్ 2025 అంటే 2 ఏళ్ల తర్వాత కూడా నెలకి 18,500 కోట్లు మాత్రమే. ఇది ఎవరి చేతగాంతనం? అంటే మా ప్రభుత్వంలో 6,000 కోట్ల నుంచి మేము దిగిపోయే నాటికి మధ్యలో కోవిడ్ సంవత్సరంన్నర ఉన్నా కూడా, కరోనా సంవత్సరంన్నర ఉన్నా కూడా 18,500 కోట్లకు పెరిగింది. కానీ మీ ప్రభుత్వంలో మీ నిర్వాహకం వల్ల, మీ దుష్పరిపాలన వల్ల 18,500 కోట్లు ఉన్నది అట్లాగే ఉంది. దీన్ని నేను ఏదో ఊరికే చెప్పట్లేదు, ఇది లెక్క. సెప్టెంబర్ 2023 నేను చెప్పేది సరిగ్గా 2 ఏళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో నెంబర్ 1 జిఎస్టీ రాబడిలో. ఇది సెప్టెంబర్ 2025 లెక్క. తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో నెంబర్ 28. మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే 28th స్టేటు -7% గ్రోత్. ఇది ఎందుకు జరుగుతోంది అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. ఎందుకు? రియల్ ఎస్టేట్ డామ్ అన్నది. రేవంత్ రెడ్డి గారు వచ్చాక వాహన సేల్స్ తగ్గినాయి. ఆ రకంగా అది దెబ్బతిన్నది. పెరుగుతున్నది ఒకటి ఎక్సైజ్. అది తప్ప అసలు రాష్ట్రంలో ఒక్క సెక్టర్లో కూడా గ్రోత్ లేదు. ఇది వాస్తవం. ఎందుకు అంటే ఒక కారణం, పరిపాలన చేత కాదు, కరెంట్ ఇవ్వడం చేత కాదు, రైతులకు ఎరువులు ఇవ్వడం చేత కాదు, కనీసం ఇవాళ మంచినీళ్ళ నిర్వహణ కూడా చేతనవ్వట్లేదు. అందుకే ఈ పరిస్థితి.